అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్ష కథాంశంలో 14వ విభాగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, గజేంద్రుడు ఆర్తిని పోగొట్టాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆకాశ మార్గంలో తరలి వస్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క పైట చెంగును పట్టుకుని వచ్చేస్తూ ఉన్నాడు. గజేంద్రుని రక్షించాలని వస్తున్నటువంటి తన భర్తను అసలు ఎందుకు వెడుతున్నాడో తెలియనటువంటి లక్ష్మీదేవి విషయాన్ని అడగాలనుకుంటూ అడగలేక తొట్రుపాటుతో ఆ శ్రీహరి వెంటే వచ్చేస్తోందిట. అలా వస్తున్న శ్రీ మహావిష్ణువును దేవతలందరూ చూశారు. అలా చూడగానే ఆ దేవతలందరూ కూడా చనుదెంచన్ ఘనుడల్ల వాడే హరి పజ్జంగంటిరే లక్ష్మి శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్నన ఏతెంచెనటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికింజక్రికిన్. అదిగో ఆ ఘనుడైనటువంటి హరి వచ్చేశాడు. హరి పక్కన లక్ష్మీదేవి ఉంది చూశారా? అదిగో శంఖధ్వని, చక్రం అదిగో, అడుగో గరుత్మంతుడు, అందరూ వేగంగా వచ్చేస్తున్నారు అంటూ దేవతలందరూ కూడా ఆకాశ మార్గంలో చూస్తూ నమో నారాయణాయ అంటూ ఏనుగు దురవస్థను పోగొట్టేటటువంటి ఆ చక్రాయుధునికి ఆకాశంలో నిలబడే నమస్కరించారట. ఆ సమయంలో ఏనుగును రక్షించాలనే ధ్యాస తప్ప మరి ఏ ధ్యాస లేనటువంటి శ్రీ మహావిష్ణువు ఆ దేవతల నమస్కారాలను కూడా స్వీకరించలేదట. మనోవేగంతో వెళ్లి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆ సరస్సును చూశాడు. ఆ సరస్సులో ఉన్నటువంటి గజేంద్రుణ్ణి చూశాడు. అప్పుడు ఏం చేశాడంటే, కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర చక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము బాలితాఖిల సుధాంధశ్చక్రముంజక్రమున్. దయాసముద్రుడైనటువంటి ఆ శౌరి మొసలిని ఖండించడానికి చక్రాయుధాన్ని పంపాడట. అది భూమండలాన్నంతా వేగంగా కంపింపజేస్తోంది. అతి వేగంగా ఆ చక్రం నుంచి నిప్పు రవ్వలు వెలువడుతూ ఉన్నాయట. ఆ నిప్పు రవ్వల చేత శుక్రగ్రహాన్ని కూడా ఓడించేటట్లుగా కనబడుతోందిట. అనేక బ్రహ్మాండ భాండాల సమూహాలలో ఎక్కడ ఆ చక్రానికి ఎదురనేది లేదు. నిఖిల దేవతా సమూహాన్ని పాలించేటటువంటి ఆ చక్రాన్ని పంపగా వచ్చి ఆ చక్రం నీటిలో భయంకరంగా శబ్దం చేస్తూ కొలనంతా తిరిగేస్తోందిట. కొలనులో నీరంతా కలత చెందేలా ప్రవేశించి మనోవేగంతో దుష్టమైనటువంటి ఆ మొసలి ఉన్న చోటికి చేరిందట. ఆ తర్వాత ఏం జరిగిందో మరో విభాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పద్యాలు చిన్నారులు చక్కగా నేర్చుకోండి. మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.